హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అబ్దుల్ విసల్స్ జాబ్ డెస్క్. గైస్, ఈ వారితో మనకి ఇండియన్ బ్యాంక్ నుంచి మనకి చెన్నై వాళ్ళు ఒక అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఇందులో మీకు టోటల్గా 100+ వేకెన్సీస్ ఉన్నాయి గైస్. ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంటే డిగ్రీ వాళ్ళు, బీటెక్ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో మీకు ల్యాగ్ లేకుండా మెయిన్ పాయింట్స్ చెప్తాను గైస్. మీరైతే వీడియో స్కిప్ చేయకండి. ఎందుకంటే చాలా మంది వీడియో స్కిప్ చేస్తున్నారు, డైరెక్ట్గా అప్లికేషన్ లింక్ అయితే ఓపెన్ చేస్తున్నారు. కానీ ఇందులో మీరు ఎలా అప్లై చేసుకోవాలి, మీకు ప్రాసెస్ కొన్ని తెలియవు. సో అందుకని నేను మ్యాక్సిమం ఒక 5 minutes లోపే డైరెక్ట్గా వీడియో మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా. సో మీరైతే మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇలాంటి మరిన్ని నోటిఫికేషన్స్ తీసుకొస్తాను మీ ముందుగా. అయితే ఇండియన్ బ్యాంక్ నుంచి మనకి ఇక్కడ చూసుకున్నట్టు ఇండియన్ బ్యాంక్ ఏ పబ్లిక్ సెక్టర్ హెడ్ క్వార్టర్స్ ఇన్ చెన్నై ఇన్వెస్ట్ అప్లికేషన్. అంటే వీళ్ళ నోటిఫికేషన్ అనేది మనకి ఇండియన్ బ్యాంక్ వాళ్ళు చెన్నై హెడ్ క్వార్టర్స్ వాళ్ళతో రిలీజ్ చేస్తారని చెప్తున్నారు క్లారిటీగా. సో ఈ అప్లికేషన్ మనకి వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే గైస్ 23 September, అంటే మనకి ఎగ్జాక్ట్లీ ఈ వాళ్ళే వీళ్ళ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు మన యూట్యూబ్ ఛానల్లో గైస్. ప్రతి నోటిఫికేషన్ రాగానే అప్లోడ్ చేస్తాను. సో మీరైతే చూసాం ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎగ్జాక్ట్గా మనకి 23 అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అండ్ ఈ అప్లికేషన్ మీకు లాస్ట్ డేట్ వచ్చేసి 13th October వరకు టైం అయితే ఉంది గైస్. ఒకసారి మీరు చూసి మీరు అప్లై చేసుకోండి. అండ్ ఇందులో వేకెన్సీస్ చూసుకోవాలంటే గైస్, చీఫ్ మినిస్టర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దాంట్లో టోటల్గా మీకైతే 10 వేకెన్సీస్ ఉన్నాయి. సీనియర్ మేనేజర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్లో మీకు టోటల్గా 25 వేకెన్సీస్ ఉన్నాయి గైస్. మేనేజర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దాంట్లో మీకైతే టోటల్గా 20 వేకెన్సీస్. అండ్ చీఫ్ మేనేజర్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ టోటల్గా మీకైతే 5 వేకెన్సీస్. సో ఇలా మనకి ప్రతి దాంట్లో మీకు టోటల్గా మనకి ఆల్మోస్ట్ ఒక 100+ వేకెన్సీస్ ఉన్నాయి గైస్. సో మీకు ప్రతిదీ చెప్పాలంటే వీడియో గురించి లెంత్ అవుతుంది కదా. శాలరీస్ చూస్తున్నట్టు మనకి ఇక్కడ స్కేల్ 2 విభాగంలో మనకి 64,850 వస్తుంది చెప్తున్నారు. మీకు ఇంక్రిమెంట్ ఇక్కడ మీకు 1 per yearకి మీకు ఇంత అమౌంట్ మీకు ఇంక్రిమెంట్ అవుతుందని చెప్తున్నారు. సో మీకు 1 yearకి మీకు ఇంక్రిమెంట్ ఎంత అవుతుందంటే మనకి 2,340 ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే మీకు ఎంత వస్తుంది ఇయర్కి ఇక్కడ మీకు యావరేజ్ చేసుకుంటే మనకి 67,160. సో వీళ్ళ ఇంక్రిమెంట్స్ అనే మనకి ఇలా ఉంటాయని చెప్తున్నారు. నెక్స్ట్ మనకి ఇక్కడ ఎలిజిబిలిటీ గైస్, ఇండియన్ ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ కానీ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీరు క్వాలిఫికేషన్ చూస్తున్నట్టు గైస్, ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్లో అయితే మనకి 4 years ఇంజనీరింగ్ అంటే బీటెక్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇందులో వాళ్ళు బ్రాంచ్ బ్రీఫ్లెక్స్ ఇచ్చారు గైస్, మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టెక్నాలజీ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు కంప్యూటర్స్ అప్లికేషన్స్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్. సో వీళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఈ ఇండియన్ బ్యాంక్స్ జాబ్స్కి అయితే. లేదా ఇంకోటి ఇచ్చిన ఆప్షన్ వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్, సో ఇన్స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ సేమ్ గైస్. సో ఇందులో మ్యాక్సిమం డిగ్రీ పెట్టి వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి గ్రాడ్యుయేట్ పాస్ ఆఫ్ ది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇంకా మనం ఏజ్ విషయాల దగ్గరకు వస్తే గ్యాస్, ఇందులో మీకు చీఫ్ మేనేజర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దాంట్లో ఈ డిపార్ట్మెంట్కి అయితే మీకు 28 years నుంచి 36 years లోపు ఉన్న వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు వాళ్ళు. సో ఈ జాబ్స్కి సో గైస్ ఇక్కడ మీకు చీఫ్ మేనేజర్కి అయితే మీకు 8 years ఎక్స్పీరియన్స్ కావాలని చెప్తున్నారు. ఈ జాబ్స్కి అయితే మీకు మినిమం ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఎక్స్పీరియన్స్ మీకు కొన్ని వాళ్ళైతే పోస్టులో మీకు 10 years 15 years ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు. సో మీకు అతి తక్కువ ఎక్స్పీరియన్స్ దేని గురించి అయితే మీరు డిస్కస్ చేస్తాను గైస్. సో మనకి మేనేజర్ కార్పొరేటివ్ క్రెడిట్ అనలిస్ట్ దాంట్లో ఏజ్ లిమిట్ అయితే 24 years నుంచి 31 లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. దీని గ్రాడ్యుయేషన్ అయితే మనకి చార్టర్డ్ అకౌంటెంట్ మీకు డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఆర్ అని మనకి గ్రాడ్యుయేషన్ ఎనీ డిసిప్లైన్ అంటే మీరు బీటెక్ చేసిన వాళ్ళు దాన్ని కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. దాంతోపాటు మనకి 2 years ఫుల్ టైమ్ MBA. ఇక్కడ మీరు జాగ్రత్తగా వినండి గైస్, డిగ్రీ కానీ బీటెక్ చదివిన వాళ్ళు కంప్లీట్ చేశాక ఖచ్చితంగా మీరు 2 years MBA చేసి ఉన్నారని చెప్తున్నారు వాళ్ళు. సో 2 years MBA ఎవరు చేస్తారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. దీనికైతే మీకు 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు వాళ్ళు. కంప్లీట్లీ మీకు ఖచ్చితంగా 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. మీ పే స్లిప్స్ ప్రతిదీ మీకు ప్రూఫ్ కావాలి, ఖచ్చితంగా అడుగుతారు. సో ఇందులో మీకు 2 years ఎక్స్పీరియన్స్ మనకి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్లో కానీ లేదంటే మీకు ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో కానీ మీరు ఎక్కడ చేసినా సరే. నెక్స్ట్ మనకి ఇక్కడ మేనేజర్ ఫైనాన్స్ అనలిస్ట్ దాంట్లో మీకు 25 years నుంచి 31 years లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో దీనికైతే మీకు ఎగ్జాక్ట్లీ మీకు చార్టర్డ్ అకౌంట్ చేసిన వాళ్ళు, చార్టర్డ్ ఫండ్ అకౌంట్ చేసిన వాళ్ళు కానీ సో వీళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. దీనికైతే మీకు మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు. సేమ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో కానీ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో కానీ. సో మ్యాక్సిమం మనకైతే వాళ్ళు చిన్న పోస్టులకి చార్టర్డ్ అకౌంట్స్ దానికి అయితే మనకి ఎక్కువ ఎక్స్పీరియన్స్ అయితే అడగట్లేదు గైస్. 2 years ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నారు వాళ్ళు.
సో ఇక మీకు రిమైనింగ్ చీఫ్ మేనేజర్ రిస్క్ మేనేజ్మెంట్లో చూసుకున్నట్టు మనకి ఇందులో ఖచ్చితంగా మీకు 8 years ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు. సో మీకు మేనేజర్ ఉన్నదైతే 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను గైస్. నెక్స్ట్ అయితే 23 పాయింట్ చూసుకోవాలి మనకి మేనేజర్ చార్ట్ అకౌంట్లో మీకు అయితే ఖచ్చితంగా 1 year ఎక్స్పీరియన్స్ సరిపోతుంది గైస్. మీకు 1 year ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఎందులో కావాలంటే బ్యాంక్ దాంట్లో కాదు, ఇక్కడ మనకి ఫైనాన్స్లో కానీ అంటే మీకు ట్యాక్సేషన్ దాంట్లో. సో ఈ వీటిలో ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు. దాంతోపాటు మనకి ప్రొఫెషనల్ ఎంఎస్ ఆఫీస్ అంటే మీకు పవర్ పాయింట్, ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, సో ఇవన్నీ మీకు అడ్వాన్స్ లెవెల్లో మీకు వచ్చి ఉండాలని చెప్తున్నారు గైస్. ఇక్కడ మీరు అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్టు మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే మనకి 5 years ఎక్స్టెండ్ చేస్తారు వాళ్ళు. అండ్ నెక్స్ట్ మనకి అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి అయితే మనకి 3 years ఎక్స్టెండ్ చేశారు. అండ్ రిమైనింగ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే మనకి 10 years ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అండ్ ఇంకా మనకి ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళకైతే మనకి 5 years ఎక్స్టెండ్ చేశారు. గైస్ నాదైతే ఒక చిన్న అప్డేట్ గైస్, మన మీద ఒక ఫోటోషాప్ కోర్స్ స్టార్ట్ చేసాము. ఈ ఫోటోషాప్ కోర్స్ మీరు కనుక నేర్చుకుంటే యూట్యూబ్లో థంబ్నెయిల్స్ కానీ లేదంటే పోస్టర్స్ కానీ ఫ్రేమ్స్ కానీ డిజైన్ చేయొచ్చు. ఎగ్జాంపుల్గా అయితే రీసెంట్గా మనకి ఇక్కడ దసరా గురించి నవరాత్రిలో ఒక పోస్టర్ డిజైన్ చేశాను. ఒకసారి మీరు చూపిస్తాను, స్క్రీన్ మీద చూడండి గైస్. ఇలాంటి పోస్టర్ సింపుల్గా మీరు కూడా చేస్తుండగా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో ఈ కోర్స్ నేను మీకు 499 rupeesకి ఆఫర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే మెసేజ్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో ఒక ఫోటోషాప్ గ్రూప్ లింక్ ఇది ఇచ్చాను గైస్, అందులో జాయిన్ అవ్వండి. మీరు డైరెక్ట్గా నేను మీకు కాంటాక్ట్ అవుతాను గైస్. ఇక్కడ మీరు సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టు మనకి వాళ్ళు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఇందులో మీకు టాపిక్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీకు టోటల్గా 20 questions ఉంటారు, 20 marks కన్సిడర్ చేస్తారు వాళ్ళు. నెక్స్ట్ మనకి ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఆఫ్ ది రెస్పెక్టివ్ డొమైన్. సో దీని మీద మీకు 60 questions ఉంటాయి గైస్, 20 marks కన్సిడర్ చేస్తారు వాళ్ళు. దీని తర్వాత మనకి రీజనింగ్ టాపిక్స్ మీద మనకి టోటల్గా 40 questions ఉంటాయి గైస్, 40 marks ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ మనకి లాస్ట్ వన్ కాంటెంట్ యాప్టిట్యూడ్, దీనిలో మనకి 40 questions ఉంటాయి, 40 marks కన్సిడర్ చేస్తారు. సో టోటల్గా మీకు అయితే 160 questions అయితే ఉంటాయి గైస్. ఇందులో మనకి 220 marks ఎగ్జామ్ కన్సిడర్ చేస్తారు. దీనికి మీకు డ్యూరేషన్ అయితే 2 hours ఉంటుందని చెప్తున్నారు. సో ఇందులో మీకు నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి గైస్. సో 1/4 అని చెప్పడం జరిగింది మనకి. ఎగ్జాక్ట్లీ మీరు రైట్ ఆన్సర్స్ మాత్రమే పెట్టండి. ఇన్ కేస్ మీ నెగిటివ్ మార్క్స్ ఉండడం వల్ల మీరు రాంగ్ అది పెడితే మీకు ఖచ్చితంగా ఇంపాక్ట్ అయితే అవుతుంది గైస్. ఫీజు అయితే ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫీజు మనకి 175 rupees ఛార్జ్ చేస్తున్నారు గైస్. అది ఎవరెవరికంటే ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్. సో వీళ్ళకైతే మనకి 175 rupees ఛార్జ్ చేస్తున్నారు. అండ్ రిమైనింగ్ మనకి 1000 rupees ఛార్జ్ చేస్తున్నారు గైస్. అంటే ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, జనరల్ వాళ్ళు ఎవరైనా సరే 1000 rupees అప్లికేషన్ ఫీజు ఛార్జ్ చేస్తున్నారు. ఇవి మీకు ఎగ్జామ్ సెంటర్స్ అనేది మనకు వాళ్ళు ఎక్కడెక్కడ ఇస్తారంటే మనకి ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్టయితే గైస్ విజయవాడ కానీ, గుంటూరు కానీ, విశాఖపట్నం, కర్నూలు, విజయనగరం. సో ఈ టెస్ట్ సెంటర్స్లో మనకి వాళ్ళు ఎగ్జామ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ తెలంగాణ చూసుకున్నట్టయితే గైస్ ఇక్కడ మీకు హైదరాబాద్ కానీ, ఖమ్మం కానీ, కరీంనగర్ కానీ, వరంగల్లో. సో ఈ ప్లేసెస్లో మీకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఒకసారి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి గైస్. అండ్ హైదరాబాద్లో ఉంటున్న వాళ్ళకి ఎవరైనా సరే వాకిన్ ఇంటర్వ్యూస్ కానీ, వర్చువల్ ఇంటర్వ్యూస్ లింక్స్ కావాలి సరే డిస్క్రిప్షన్లో జాబ్ అప్డేట్స్ గ్రూప్ లింక్ ఫ్రీగా ఇచ్చాను గైస్, అందులో జాయిన్ అవ్వండి. ప్రతిరోజు మీకు అప్డేట్స్ అయితే ఇస్తుంటాను. మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా అందరికి రిప్లై తెస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.